హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. జీబ్రా అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ ఓపెన్ అవ్వట్లేదు, పని చేయట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను ఎస్టర్డే పోస్ట్ చేసిన వీడియో Segment.ai కంపెనీ నుంచి చాలామందికి రిటర్న్ మెయిల్స్ అనేవి వచ్చాయి. చాలామంది ఫస్ట్ రౌండ్ కూడా కంప్లీట్ చేసి టెక్నికల్ రౌండ్ కూడా క్వాలిఫై అయ్యారు. మీరు కూడా ఆ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్లై చేసే ముందు మీ రెజ్యూమ్లో అక్కడ రిక్వైర్మెంట్ స్కిల్స్లో మెన్షన్ చేసిన స్కిల్స్ వచ్చేసి మన రెజ్యూమ్లో యాడ్ చేసి అప్లై చేయడం వల్ల రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక మనం జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1 అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి పూణే, ఇండియా. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది తప్పకుండా ఉండాలి. అంటే ఎనీ గ్రాడ్యుయేట్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీఈ కానీ, బీటెక్ కానీ, డిగ్రీ కానీ, కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కొంచెం హైయెస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అలాగే వేరే బ్రాంచెస్లో కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాచిలర్స్ డిగ్రీ అని మెన్షన్ చేశారు. అంటే ఎనీ గ్రాడ్యుయేట్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ ఉంటే మనకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇక మనం థర్డ్ కనుక చూసుకున్నట్టయితే క్వాంటిటేటివ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. రెస్పాన్సిబిలిటీస్లో కనుక మనం చూసుకున్నట్టయితే అనలైజ్ ద కోడ్ అండ్ కొలాబరేట్ విత్ ద ప్రొడక్ట్ డెవలప్మెంట్ టీమ్ అండ్ డెవలప్ ఏ స్ట్రాటజీ టు అడ్రస్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ అని మెన్షన్ చేశారు. మనము టీమ్తో కొలాబరేట్ అయ్యి మంచిగా డెవలప్మెంట్ అనేది నేర్చుకొని అలాగే క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా నేర్చుకొని ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ విత్ ద కస్టమర్స్ పార్ట్నర్స్ టు ఎస్టాబ్లిష్ ద రూట్ కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ సర్వీస్ సపోర్ట్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే క్లయింట్స్ ఆర్ మన కస్టమర్స్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎండ్ టు ఎండ్ మనం సర్వీస్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. అలాగే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం రిజాల్వ్ అనేది చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ తెలుగు జాబ్ అప్డేట్స్.